నేను అడగటంలో ఆంతర్యం ఏంటంటే సమాజంలో జరిగే పరిణామాల పట్ల మీకు చాలా బాధ ఉంది. మీరు చాలా సందర్భాల్లో ఇది ఇలా జరగకూడదు, ఇలా జరిగి ఉండాలి, ఒక ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా మీ స్పందన ఉంటుంది చాలా విషయాలు. అంటే మీతో కొద్దిపాటి సాన్నిహిత్యంలో గడిచిన సంభాషణల్లో మీ నుంచి విన్నది, వాటిని అరికట్టడానికో లేదా వాటిని బాగు చేయటానికో రాజకీయాల్లోకి వెళ్ళాలి అన్నంత ఆవేశం ఎప్పుడన్నా కలిగిందా? అంటే ఇప్పుడు కలగడానికి ఛాన్స్ లేదండి. ఎందుకంటే అంతకుముందు నాకు మ్యారేజ్ అవ్వకుండా నేను ఒక లీడర్గా డెవలప్ అయ్యి, అంటే గుంతకల్లో ఉన్నప్పుడే నేను కొంచెం చాలా అగ్రెసివ్గా ఉండేవాడిని. ఒక పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టర్ నన్ను మార్చాడు అనమాట. అప్పుడే నేను ఒక లీడర్గా లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి అప్పుడే. కానీ ఆయన ఎందుకో వద్దు తమ్ముడు, నువ్వు చూడు బాబు, నువ్వు లైఫ్ అనేది ఇలా ఉండదు, నీ వల్ల కాదు, నీ ఫేస్ చూస్తుంటే నువ్వు అలాంటికి పనికొచ్చే వాళ్ళకి కనపడట్లేదు అని చెప్పి మార్చేశాడు నన్ను ఆయన. ఆ సమయంలో నేను ధైర్యంగా వెళ్ళిపోయి ఉంటే బాగుండేది. కానీ తర్వాత బాధ్యతలు పెరిగిన తర్వాత నాకుండే బాధ్యతలు ఫ్యామిలీ పరంగా కానీ, ఫైనాన్షియల్ స్టేటస్ కానీ, పిల్లల యొక్క బాధ్యత కానీ, లేకపోతే ఒక సంస్థకి నేను చేస్తున్న బాధ్యత కానీ, వీటన్నీ వదిలేసి దీంట్లోకి వెళ్ళాలి అనే అంత ధైర్యం లేదండి నాకు. సో దాన్ని తట్టుకుని నిలబడాలంటే ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ కావాలి, లేకపోతే నన్ను బ్యాక్గ్రౌండ్గా సపోర్ట్ ఉండే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అన్నా ఉండాలి. సో ఇవేవీ లేవు. లేకుండా నేను అందరినీ ప్రాబ్లమ్స్లో పెట్టి వెళ్ళలేను. అందుకని ఎప్పుడు ఆ ఆలోచన రావాలి. కుటుంబ జీవిగా ఆలోచన అంతే. మీ నాయకత్వ లక్షణానికి ఒక చిన్న ఉదాహరణ మాకు సంబంధించి ఉంది, అది మీతో పంచుకోవాలనుకుంటున్నాను. 2001లో అప్పుడప్పుడే మేము యాడ్ కెరియర్ స్టార్ట్ చేసి అడ్వర్టైజ్మెంట్లు చేస్తూ చాలా చిన్న చిన్న యాడ్స్ చేసేవాళ్ళం. ఒక్కో యాడ్కి సెన్సార్కి వెళ్ళే పరిస్థితి ఉండేది కాదు. ల్యాబ్ నుంచి అడ్వర్టైజ్మెంట్ సెన్సార్ చేయండి మీరు బయటకు ఇచ్చేవాడు కాదు. అప్పుడు మీరు ప్రసాద్ ల్యాబ్ చీఫ్గా ఉన్నారు కదా. మీ దగ్గరకు వచ్చాము ఒకరోజు. వచ్చి సార్ ఇట్లా మేము చాలా చిన్న యాడ్స్ చేసుకుంటున్నాము 17 ఏళ్ల క్రితం, సార్ మాకు సెన్సార్ లేకుండా ఇవ్వగలరా అన్న. దానికి మీరు ఒక తరుణోపాయం చెప్పారు. అలా అని మీకోసం నేను రూల్స్ అతిక్రమించలేను, సెన్సార్ ఆఫీస్కి వెళ్ళి మీరు సెల్ఫ్ సెన్సార్ అని ఒక మార్గం ఉంటుంది, దానికోసం పోరాడండి అని మీరు మమ్మల్ని ప్రోత్సహించారు. ఆ దిశగా మేము మళ్ళీ ఏదో ప్రయత్నించాం, కానీ అది సఫలీకృతం కాలేదు. కానీ మీరు ఒక నాయకుడికి ఉండాల్సిన సమర్థవంతమైన లక్షణాలంటే నాకు గుర్తుకొచ్చింది. ఆ రోజు మమ్మల్ని ప్రేరేపించిన విధం చాలా గొప్పగా అనిపించింది సార్. అది పుట్టుకతో వచ్చిన సామర్థ్యం అండి. అంటే ఏదైనా కానీ నేను ముందు లీడ్ చేస్తాను అనమాట. అంటే ఆ తత్వం అలాంటిది. ఓకే. సో అందువలన అట్లా చెప్పగలిగాను. ఓకే, చాలా సంతోషం. మీ వంటి విలక్షణ నటుడు అనే కన్నా కూడా మీ వంటి మనసులోనూ బయట ఒకేలా ఉండే వ్యక్తితో మాట్లాడగలగటం మా కార్యక్రమానికి గర్వకారణం అనుకుంటున్నాను. అండ్ కాఫీ విత్ యమునా కిషోర్ ప్రోగ్రామ్కి వచ్చి మమ్మల్ని ఆనందింపజేసి, మాతో పాటు మేము ఇన్ ద సెన్స్ మా ప్రేక్షకులందరినీ ఆనందింపజేసినందుకు మీకు సర్వదా రుణపడి ఉంటాము. మీ రుణం భవిష్యత్తులో మీ అద్భుతమైన క్యారెక్టర్ల ద్వారా మమ్మల్ని ఆనందింపజేసి అది చేస్తారని అనుకుంటున్నాం. తప్పకుండా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అవకాశం రావడం కూడా నా అదృష్టం. సో ఆ విధంగా కూడా నేను మీకు రుణపడినట్టే. అందుకని రుణాలు అనేవి లేవు, క్యాన్సిల్ అనమాట. థ్యాంక్ యూ. కాఫీ విత్ యమునా కిషోర్ ప్రోగ్రామ్. Please watch my program only in iDream.